ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం, తదుపరి సీఎంగా ఆతిశీని ప్రకటించడం వెంటనే జరిగిపోయాయి. ఆతిశీ మార్లీనా సింగ్ టీచర్గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా మారారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పీడబ్ల్యూడీ, కల్చర్, ఫైనాన్స్, టూరిజం శాఖల మంత్రిగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తరువాత విద్యాశాఖ మంత్రిగా ఆతిశీ బాధ్యతలు తీసుకున్నారు. సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు ఎదిగిన ఆతిశీ ప్రస్థానంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆతిశీ మార్లీనా సింగ్ ఈ పేరుకు ఢిల్లీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన వాగ్దాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆమె దిట్ట. ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేసిన ఘనత ఆమెది. మద్యం కుంభకోణంతో దుమ్ము కొట్టుకుపోయిన ఆ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వం ఆమె భుజస్కంధాలపై పెట్టింది. కేజ్రీవాల్ తర్వాత పార్టీలోని ఉద్దండులను పక్కనబెట్టి మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపనున్నారు. కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఆతిశీ, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్, సౌరభ్ భరద్వాజ్, సునీతా కేజ్రీవాల్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మనీష్ సిసోడియాపై కేసులు ఉండడంతో ఆయన ఊసేలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుల్లో ఆతిశీ మినహా అందరూ మద్యం కేసుల్లో జైలుకు వెళ్లారు. మార్చి 21న ఆయన కూడా అరెస్టు కావడంతో ఆ పగ్గాలు చేపట్టడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం కరువైంది. నాడు ఆతిశీ పేరు తెరపైకి వచ్చినా కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆతిశీ అన్నీ తానే సౌరభ్ భరద్వాజ్తో కలిసి పార్టీని ముందుకు నడిపారు. ఓవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నాడు మీడియాలో పార్టీపై ప్రతిపక్షాల దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ ఏకంగా జూన్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీ మంత్రులైన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో వారి పోర్ట్ఫోలియోల్లో చాలా వాటి భారం ఆతిశీపైనే పడింది. ఆమె 14 శాఖలను చూస్తున్నారు. వీటిల్లో ఎడ్యుకేషన్, ఫైనాన్స్, ప్రణాళికా విభాగం, పీడబ్ల్యూడీ, జల, విద్యుత్తు, ప్రజా సంబంధాలు వంటి శాఖలు ఆమె వద్దే ఉన్నాయి. 2015 నుండి 2018 వరకు విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారు హోదాలో విద్యాశాఖను చూడడం ఆతిశీకి కలిసి వచ్చింది. అప్పట్లో విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్షిప్ కరికులం అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టి పెట్టడం, వారిలో పలు రకాల స్కిల్స్ ను పెంపొందించడంపైన దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తుంటుంది. పార్టీ మొత్తంలోనే ఆతిశీ ఉన్నత విద్యావంతురాలు కావడం రాజకీయాలకు బాగా కలిసొచ్చింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం రోడ్స్ స్కాలర్షిప్ పై ఆక్స్ఫర్డ్లో విద్యాభ్యాసం చేశారు. ఆప్లో చేరడానికి ముందు ఆమె 7 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం, విద్యాభ్యాసంపై పనిచేశారు. చాలా ఎన్జీఓలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. 2015లో మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆప్ సభ్యులతో పరిచయాలు ఏర్పడి పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యత్వం తీసుకున్నారు. 2013 ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. తొలినాళ్లలో పార్టీ పాలసీ తయారీలో ఆమె కీలక భూమిక పోషించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై పోటీ చేసి 4.5 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్పై బరిలోకి దిగి 11,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. దేశ రాజధాని ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో షీలా దీక్షిత్, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా సేవలందించారు. అంతేకాదు
అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న మహిళ కూడా ఆతిషీనే కావడం ఆసక్తి నెలకొంది. ఢిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2013 వరకు 3 పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ను అధికారానికి దూరం చేసి ఆప్ గద్దెనెక్కింది. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు 1998లో సుష్మా స్వరాజ్ కోసం 52 రోజుల పాటు సేవలందించారు. షీలా దీక్షిత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయస్సు 60 ఏళ్లు. సుష్మా స్వరాజ్ 46 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆతిషీ మాత్రం 43 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అతి తక్కువ వయస్సులోనే ఈ పగ్గాలు అందుకోనున్నారు. ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్ మినహా ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎంలు లేరు. దీంతో మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎంగా ఆతిషీ వ్యవహరించనున్నారు. గతంలో మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్, మాయావతి ఉత్తరప్రదేశ్, రబ్రీదేవి బీహార్, జయలలిత తమిళనాడు రాష్ట్రాలకు తదితరులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.